దేవుని ప్రియులకు శుభములు. ఈ దినమందు దేవుని వాక్యాన్ని చదువుకుందాము. యెషయా గ్రంథము 25వ అధ్యాయము మొదటి మాటను మనం చదువుకున్నప్పుడు, యెహోవా నీవే నా దేవుడవు, నేను నిన్ను హెచ్చించెదను, నీ నామమును స్తుతించెదను. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రవక్త అయిన యెషయా మాట్లాడుతూ ఉన్నారు దేవుని గురించి. నీవే నా దేవుడవు, నేను నిన్ను హెచ్చించెదను, నీ నామమును స్తుతించెదను అని మాట్లాడుతూ ఉన్నాడు. మనము ఆరాధించే దేవుడు నిజమైన దేవుడు గనుక, భూమి ఆకాశములను ఆయన సృష్టించి ఉన్నాడు గనుక, ఈ లోకమందున్న సమస్తమును కూడా ఆయన ద్వారానే కలిగి ఉన్నవి గనుక, ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు కనుక, మరణించుటకును అలాగే పునరుద్ధానము చెందుటకును ఆయనకి శక్తి ఉంది గనుక, నీవే నా దేవుడవు అని ప్రవక్త అయిన యెషయా గారు మాట్లాడుతూ ఉన్నారు. ఆ దేవునిని గణపరుస్తూ ఉన్నాడు, ఆ దేవునిని స్తుతిస్తూ ఉన్నాడు. బైబిల్ గ్రంథంలో భక్తుడైన దావీదు గారిని మనం గమనించినప్పుడు ఇవే మాటలు కూడా ఆయా సందర్భాలలో కీర్తనలో మనం గమనిస్తూ ఉంటాము. నీవే నా దేవుడు అని అనేక సందర్భాలు దావీదు గారు మాట్లాడినట్లుగా మనము గమనిస్తూ ఉంటాము. అనేక సందర్భాలు దేవునిని గణపరిచినట్లుగా, అనేక సందర్భములు దేవునిని స్తుతించినట్లుగా మనము గమనిస్తూ ఉంటాము. అయితే ఎందుకని నీవు నా దేవుడు అని మాట్లాడుతూ ఉన్నాడు? ఎందుకని ఆ దేవుణ్ణి గణపరచాలి? ఎందుకని ఆ దేవుని నామాన్ని స్తుతించాలి? భక్తుడైన దావీదు గారి జీవితంలో ఎన్నో ఘనమైన కార్యములు, ఎన్నో ఉన్నతమైన కార్యాలు ప్రభు చేసి ఉన్నారు. అంతేకాదు, ఎన్నో అపాయాల నుంచి కూడా దేవుడు తప్పించి ఉన్నాడు. అంటే దేవుడు చేసిన ప్రతి మేలును బట్టి, ఆయన చేసిన ఉన్నతమైన కార్యాలను బట్టి దేవుణ్ణి ఇక్కడ గణపరుస్తూ ఉన్నాడు. అలాగునే ఆయన నామమును స్తుతిస్తూ ఉన్నాడు. కనుక ఈ మాటలు వింటున్న మనమును కూడా, మనం ఆరాధించే దేవుడు సజీవుడు గనుక, ఆయన గొప్ప దేవుడు గనుక, మన బ్రతుకు దినములన్నిట ఆయన నామమును మనము స్తుతించే వారముగా ఉండాలి. దేవునిని మనము గణపరిచే వారముగా ఉండాలి. దేవుడిని గణపరచడం అంటే మనం భక్తిగా జీవించటం, పరిశుద్ధముగా జీవించటం, ప్రతి దినము కూడా ఆయన చేసిన మేలును తలంచుకొని ఆయన్ని స్తుతిస్తూ ఉండాలి. ఆయన నామమును గణపరిచే వారముగా ఉండాలి. మనం పుట్టిన దగ్గర నుంచి నేటి వరకు కూడా మనం ఏమి తినాలన్నా ఆయనే మనల్ని పోషించి ఉన్నారు. అనేక సందర్భాలు మన కార్యక్రమాల నిమిత్తం ప్రయాణం చేసినప్పుడు ప్రయాణ మార్గాలలో ప్రభు తోడుగా ఉన్నారు. మనకి ఏది కావాలో ప్రతి అవసరత ప్రభు తీరుస్తూ ఉన్నారు. ఆపదల్లో, ఇరుకుల్లో, ఇబ్బందుల్లో, కన్నీరు కారుస్తున్న సమయంలో ప్రతి సందర్భంలో కూడా ఆయన మన ప్రక్కన నిలిచి మనల్ని బలపరుస్తూ నడిపిస్తూ ఉన్నారు కనుక ఆయన మనకు దేవుడుగా ఉన్నారు. మనము ఆయనను ఘనపరిచి ఆయన నామమును స్తుతించే వారముగా ఉంటుముగాక. ప్రార్థన. మహాగరుడా, మహాపరిశుద్ధుడా, మీరు సజీవుడైన గొప్ప దేవుడవు. మీరు మా జీవితంలో చేసిన ఘనమైన అద్భుతమైన కార్యాలను బట్టి, మేలును బట్టి మీ నామమును స్తుతించి ఘనపరిచే కృప ఈ దినమందు మీరు మాకు అనుగ్రహించినందుకు స్తోత్రాలు. ఈ మాటలు విని ప్రార్థనలు ఏకీభవించిన వారిని ఆశీర్వదించి మహిమను పొందమని, ఈ దినమంతా మీ సన్నిధి మాకు తోడుగా ఉంచమని యేసు నామములో ప్రార్థించి అడిగి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక.